బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వన్డేలకి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించినట్టుగానే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా టూర్లో దారుణంగా విఫలమవుతున్నారు కోహ్లీ. మొదటిసారిగా మొదటి మ్యాచ్లో ఆయన డక్అవుట్ అయితే రెండో మ్యాచ్లో అయినా రాణిస్తారు కదా అని చెప్పి చాలామంది ఉత్కంఠగా ఎదురు చూశారు. అందరూ కూడా కోహ్లీ వైపుగానే ఏం చేయబోతున్నాడని చాలా ఎగ్జైటింగ్గా చూశారు. కానీ డక్అవుట్తో మళ్ళీ పెవిలియన్ వైపుగా వచ్చేసారు ఆయన. వరుసగా 2 వన్డేలో కూడా కోహ్లీ డక్అవుట్ అవడంతో కోహ్లీ ఇండియన్ క్రికెట్ లవర్స్ అందరినీ కూడా నిరాశపరిచారు. అయితే చివరిగా ఆయన గ్రౌండ్ నుంచి ఇటు పెవిలియన్ వైపుగా వస్తున్నటువంటి సిచ్యువేషన్లో కొన్ని ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక్కడ చూడండి మీరు, ఆయన హ్యాండ్ గ్లౌస్ తీసి బాయ్ చెప్తున్నట్టుగా ఒక ఫోటో కనిపిస్తోంది. సో దీంతో అందరూ కూడా కోహ్లీ రిటైర్మెంట్ కన్ఫర్మ్ అయింది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అడిలైడ్ వన్డేలో పరుగులు చేయకుండానే వెనుదిరిగిపోయారు కోహ్లీ. సో ప్రస్తుతానికి కోహ్లీ రిటైర్మెంట్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో కోహ్లీ నిజంగానే ఇటు రిటైర్మెంట్ ప్రకటిస్తారా, అటు పలు సిరీస్కి ఆయన ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేశారు. సో కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ క్రీజ్లోకి వచ్చారు, ఆట ఆడుతున్నారు. రోహిత్ శర్మ మొదటి మ్యాచ్ల పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేకపోయినా యాజ్ ఆఫ్ నో నేను వారు చెప్పే సమయానికి మొదటి ఇన్నింగ్స్ ఆడినటువంటి ఇండియా 264 రన్స్ చేసింది. సో 265 టార్గెట్ ఆస్ట్రేలియాకి పెట్టింది. దీంట్లో రోహిత్ శర్మ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ రాణించగలిగాడు. సో రోహిత్ శర్మ 73 స్కోర్ చేశాడు. సో ఇప్పుడు కోహ్లీ పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. కోహ్లీ ఎందుకింత చాలా కేవలమైనటువంటి ఆట ఆడుతున్నాడు, చాలా ఈజీగా తేలిపోతున్నాడు, ఎందుకింత ఈజీగా తేలిపోవాల్సి వస్తుంది? సో ఆయన ఇంత డక్అవుట్ అవ్వడం ఏంటి? ఆయన లాంటి ఒక అద్భుతమైన ప్లేయర్. సో ఈరోజు ఒక అద్భుతమైన రోజు కూడా ఉంది. టుడే ద డేట్ మార్క్స్ హిస్ రికార్డ్ బ్రేకింగ్ సెంచరీస్ సచ్ యాజ్ హిస్ 50th ODI సెంచరీ ఇన్ నవంబర్ 2023. సో 50 ODI సెంచరీలు చేశాడట గతంలో ఆయన ఇదే రోజున, గతంలో ఒక మ్యాచ్లో కూడా, అంటే అప్పటికి ఫినిష్ చేసుకున్నాడు. సో అది అలా ఉండగానే ఇప్పుడు ఆయన డక్అవుట్ అవ్వడం. సో విరాట్ కోహ్లీ డక్అవుట్ అవ్వడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నిజంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. సో మనతో పాటుగా స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. సుధీర్ గారితో మాట్లాడారు. సుధీర్ గారు, విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్లో డక్అవుట్ అండ్ రెండో మ్యాచ్లో కూడా డక్అవుట్. మొదటి మ్యాచ్లో మనం మాట్లాడుకున్న ఇదే సిచ్యువేషన్ గురించి. సో ఆయన డక్అవుట్ అయిపోగానే మనం ఆయన గురించి ఎక్స్పెక్టేషన్స్ లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంత గ్యాప్ వచ్చింది. హీల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. గత రికార్డ్స్ అన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సిందే అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో వాట్ డూ యూ సే నౌ? ఇప్పుడు ఈరోజు విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ పార్ట్ ఆఫ్ రోజు ఫెయిల్ అవుతాం, రోజు సక్సెస్ అవుతాం అలాగే తీసుకోవాలి. కానీ బట్ 2 డక్స్ స్ట్రేట్ అవే చేయడం తోటి, అంటే బ్యాక్ టు బ్యాక్ డక్స్ ఉండడం తోటి అతను రిటైర్ కావాలి, రిటైర్ అవుతున్నారు అన్నటువంటిది అయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే బికాస్ స్టిల్ హ్యాస్ సమ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ హిమ్. యాక్చువల్లీ 2027 వరకు అతను కొనసాగాలని అందరూ కోరుతున్నారు. మీరు అలా అనుకుంటే ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మనోజ్ గారు. 1993లో మీకు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వెస్టిండీస్ ఇక్కడికి వచ్చింది, ఇండియాను చిత్తు చేశారు. రియల్గా చెప్పాలంటే టెస్ట్ మ్యాచెస్ లోడించారు, వన్డే మ్యాచెస్ లోడించారు. అండ్ అప్పుడు మహేంద్ర రమణ ఒక సిరీస్ లో మనోజ్ 5 డక్కులు ఉన్నాయి, ఒక సింగిల్ 6 innings లో అలా అవుట్ అయినాడు. మళ్ళీ ఆ తర్వాత చూడండి ఎంత జబర్దస్త్ గా కంబ్యాక్ చేసి డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. సో మనం వీ హ్యావ్ టు టేక్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ గా తీసుకోవాలి. కానీ ఇమీడియట్ గా ఒక 2 డక్స్ స్కోర్ చేయడం తోటి హీ విల్ బి యూ షుడ్ రిటైర్ అనేది నేను ఎప్పుడు ఒప్పుకోను. నేనేమనుకుంటానంటే సమ్ ఇంకా క్రికెట్ అతను ఉంది, అతని డెసిషన్ అండి. కోహ్లీ ఫర్ ఎగ్జాంపుల్ అతను రిటైర్ కావాల్సుకున్నాడు అంటే యూ కెన్ టేక్ ద డెసిషన్. అతనికి ఏం పెద్ద అది కాదు, ఎందుకంటే హీ హెస్ డన్ ఇనఫ్. ఆఫ్ కోర్స్ యాజ్ ఎ కెప్టెన్ గా, ప్లేయర్ గా, రోల్ మోడల్ గా ఉన్నాడు, ఇన్స్పైర్ చేస్తూ వచ్చాడు. సో పర్సనల్ రిటైర్మెంట్ అనేది కూడా ఇప్పుడు పర్సనల్ డెసిషన్. బట్ ఫెయిల్యూర్స్ విషయం మీరు మాట్లాడుతున్నట్టు నేను ఏమంటానంటే మనోజ్, డక్అవుట్ అయినంత మాత్రాన మనం అంత పెద్ద డిసప్పాయింట్ కాకూడదు. బికాస్ రోహిత్ కూడా చూసాం కదా మనం ఫెయిల్ అయినాడు. ఎవ్రీ స్పోర్ట్స్ పర్సనాలిటీ షుడ్ టేక్ స్పోర్టివ్ గా తీసుకోవాలి చాలా. సో మనం ఒక విరాట్ కోహ్లీ అభిమానులుగా మనం మాట్లాడుకుంటే, సో విరాట్ కోహ్లీ ఎందుకు ఈ రకంగా డక్అవుట్ అవ్వాల్సి వచ్చింది? ఈ సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. మీరు అంటున్నట్టు ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ గతంలో మనం ఫెయిల్యూర్స్ ని మనం సెంచరీ కొట్టడం డక్అవుట్ అవడం అనేది మన చేతిలో. ఒక్కొక్కసారి మీకు 0 పైన లైఫ్ వస్తుంది, సెంచరీ కొడతారు. ఒక్కొక్కసారి మీకు అలా కాకుండా ఒక లూజ్ బాల్ పడితే అవుట్ అవుతారు, ఒక్కొక్కసారి గుడ్ బాల్ పడ్డా అవుట్ గారు. క్రికెట్ అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్పోర్ట్. దానికి ఉన్నటువంటి ఇట్స్ గ్రేట్ లెవెల్ యాక్చువల్లీ. ఇవాళ ఫెయిల్ అయితే రేపు సక్సెస్ సాధిస్తాం, రేపు ఫెయిల్ అయితే బౌలింగ్ టఫ్ ఉందా? ఆస్ట్రేలియా బౌలింగ్ టఫ్ ఉందా? విరాట్ కోహ్లీ అది కూడా కారణమైంది, డౌటే లేదు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కూడా
కొంచెం వైడ్ లో చేజ్ చేస్తున్నట్టుగా కనబడింది కానీ బట్ యూనో సమ్ టైమ్స్ యూ గెట్ అవుట్. ఎందుకంటే బాల్స్ కూడా చక్కగా వేస్తున్నారు వాళ్ళు. హెజల్వుడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్ మనకు తెలుసు. అండ్ అట్లాగే వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియన్స్ దే ఆర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటటువంటి బౌలర్ ప్రతిసారి. సో ఒక్కసారి సడన్ గా అంటే సుధీర్ గారు ఆయన తర్వాత ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు క్రికెట్ లో రాణిస్తున్నారు. అభిషేక్ శర్మ ఇలాంటి కొత్త కొత్త పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ విరాట్ కోహ్లీ? విరాట్ కోహ్లీ ఎందుకు ఆయన కొంత పర్ఫార్మెన్స్ బ్యాడ్ అయింది అనుకోవాలి? వాట్ ఫ్యాక్టర్స్ మేడ్ దట్? అంటే అపోజిట్ బౌలింగ్ టఫ్ ఉందా, లేకుంటే ఆయనకి సిచ్యువేషన్ కరెక్ట్గా లేదనుకోవాలా? వాట్ డూ యూ ఎక్స్ప్లెయిన్? నేనేమంటానంటే గేమ్ ఆఫ్ క్రికెట్ లో ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది. సడన్ గా మీరు పర్ఫామ్ చేయలేరు. సడన్ గా ఒక్కొక్కసారి సెంచరీ తోటి మళ్ళీ యూనో గివ్ ఆన్సర్ విత్ యువర్ బ్యాట్. యాక్చువల్లీ అలా కామన్ గా మనం చూస్తుంటాం. ఇప్పుడు రోహిత్ ఫస్ట్ మ్యాచ్ లో స్కోర్ చేయలేదు, ఈ మ్యాచ్ లో చాలా చక్కగా ఆడాడు, అతడు కూడా బీట్ గా అయినాడు. ఆ లక్ అనేది అవసరం ఉంటుందండి వెన్ యూ ప్లేయింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ మార్చ్ తర్వాత ఆడలేదు, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆడే ఆ ప్రాక్టీస్ లేదు. సో దాంతో ఒక్కొక్క బిట్ ఆఫ్ రస్టినెస్ ఉంటుంది, ఉండదని కాదు. బట్ 2 ducks స్కోర్ చేయడం తోటి అతను రిటైర్ కావాలి, రిటైర్ అవుతారా అనేది మనం ఇమీడియట్ గా మనం డెసిషన్ తీసుకుంటున్నాం. ఇట్స్ నాట్ అవర్ డెసిషన్ యాక్చువల్లీ. సుధీర్ గారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇఫ్ యూ కెన్ ఆల్సో, నాకు తెలిసి మీరు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్, బట్ ఇంటర్నేషనల్ లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఆయన గ్లోవ్స్ తీసేసి బయటికి వస్తూ ఆయన అవుట్ అయిన తర్వాత వస్తున్న సిచ్యువేషన్లో ఒక ఫోటో ఆయన హ్యాండ్ వేవ్ చేస్తున్నట్టుగా ఉంది. సో దాన్ని చూసి రకరకాల చర్చలు పెడుతున్నారు. దట్టే, అంతేగాని మనమైన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అవ్వాలని కానీ ఆయన ప్రకటిస్తున్నట్టుగా ఎక్కడ లేదు. ఆఫ్ కోర్స్ హ్యాండ్ వేవ్ ఏ విషయంలో చేశాడో మనకి ఏం తెలుసు, బికాస్ ఇట్ హ్యాపెన్స్ అని ఒక అతని ఫాలోవర్స్ కు జస్ట్ బాయ్ కూడా చెప్తుంటాడు అట్లా, అంతేగాని బట్ దట్ మేబీ అది కూడా జరగచ్చు. బట్ ఆయన పర్ఫార్మెన్స్ అంటే మనం ఇమాజినేషన్ తోటి అయితే మనం అంటే ఒక ఎక్స్పెక్ట్ అయితే చేయలేం కదా. అలా చేసినంత మాత్రాన రిటైర్మెంట్ కి అది బాయ్ చూపాడు అనేది కాదు కదా. బికాస్ నాకేమనిపిస్తుంది అంటే, నా పర్సనల్ ఫీలింగ్, రిటైర్ అయినాడు అనౌన్స్ చేశాడంటే దట్ ఈస్ హిస్ పర్సనల్ డెసిషన్. బట్ నాకేమనిపిస్తుంది, క్రికెట్ లో ఇలా జరుగుతుంటుంది. ఇంకా అతనికి ఉన్నటువంటి క్వాలిటీ ఫిట్నెస్ కి అయితే ఇంకొక 2 సంవత్సరాలు ఆడగలుగుతాడు అన్నటువంటి ఒక అప్కమింగ్ మ్యాచెస్ ఇంకా ఉన్నాయి. దీని అన్నిటి కూడా ఫెయిల్యూర్స్ ని జాయిన్ చేసి కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనోజ్ ఓన్లీ ఇప్పుడు వన్డే మ్యాచెస్ లోనే ఆడుతున్నారు కనుక ఈ సిరీస్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి ఇప్పుడు విజయ్ ట్రాఫీలో ఆడాలి. అప్పుడే కొంచెం, బికాస్ మీకు ప్రాక్టీస్ ఇన్ ద గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీరు నెట్స్ లో ఎంత ప్రాక్టీస్ చేసా కానీ ఒకసారి గ్రౌండ్ లో వెళ్ళిన తర్వాత రన్స్ కొట్టడం అనేది చాలా వేరే రకంగా ఉంటుంది. సో ఆ విషయంలో నేను అనుకుంటాను విరాట్ కోహ్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. యాక్చువల్లీ టైం ఉంది అతనికి అండ్ ఫిట్నెస్ ఉంది అండ్ ఇంకా రిఫ్లెక్షన్స్ ఏం పూర్తిగా డౌన్ కాలేదు అతనికి. సో లెట్స్ హోప్ దట్ విల్ మేక్ ఏ కమ్ బ్యాక్ విత్ ద సెంచరీ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఇట్ కెన్ హ్యాపెన్ ఆల్సో క్రికెట్ లో. ఓకేనా, లెట్స్ హోప్ సో. లెట్స్ విష్ హిమ్ గుడ్ లక్ ఏదైనా కానీ. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది అంటే పెద్దగా ఆయన గురించి మనం అది నెగిటివ్గా తీసుకోకూడదు. గతంలో ఆయన సక్సెస్ చూసాం మనం, అద్భుతంగా రాణించగలిగారు. హీ సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో ఆయన ఆ స్థాయిలో వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు డక్అవుట్ అవ్వడం అనేది దాన్ని కూడా కొంత మనం యాక్సెప్ట్ చేయాల్సింది, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాల్సిందని చెప్పి సుధీర్ గారు చెప్తున్నారు. వీ డూ యాక్సెప్ట్ టు. సో స్పోర్టివ్ స్పిరిట్ ఉండాల్సిందే. బట్ విరాట్ కోహ్లీ డక్ అవ్వడం అంటే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ ఏంటి, డక్అవుట్ అవ్వడం ఏంటి? మరి అదే మ్యాచెస్లో మొదటిసారి ఆడలేకపోయినా కొంత 8 స్కోర్ చేసి ఆగిపోయినటువంటి రోహిత్ శర్మ ఈరోజు 74 చేయగలిగారు. మరి రోహిత్ శర్మ ఆడగలుగుతున్నారు. ఆ తర్వాత ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది కూడా మంచి అప్రిషియేషన్ తీసుకుంటున్నారు, అద్భుతంగా రాణించగలుగుతున్నారు. బట్ వాట్ హ్యాపెన్ టు విరాట్ కోహ్లీ అనేది ఇండియన్ క్రికెట్ లవర్స్లో అంతు చిక్కని ప్రశ్న. సో ఇప్పుడు ఒక ఫోటో పోస్టర్ను చూసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం ఏంటంటే, విరాట్ కోహ్లీ ఇటు ఓడిఐ కూడా, వన్డే ఇంటర్నేషనల్ కూడా, ఆ ఫార్మాట్ కూడా ఆయన గుడ్ బై చెప్తున్నారనేటువంటి చర్చ అయితే సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్, ఆయన డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ క్రికెట్ లవర్స్గా అటు విరాట్ కోహ్లీ అభిమానులు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో అటు ఇందాకే ఒక ట్వీట్ కూడా చూసాను నేను, 34 and 36 and 38 అని చెప్పి. 34 విరాట్ కోహ్లీ, ఆయన ఆడలేకపోతున్నారు. 36 రోహిత్ శర్మ, ఆయనకి డైరెక్ట్ కనీసం బాల్ కనిపించలేదు. బట్ 38 ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో ధోని మాత్రం 38 ఏజ్లో ఆయన అద్భుతంగా రానిచ్చి ఆస్ట్రేలియాలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా సంబంధించిన టీంతో ఆడుతున్న టైంలో అని చెప్పి ఒక కంపారిజన్ కూడా మొదలుపెట్టేశారు. సో ఆ కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి, క్రిటిసైజింగ్ స్టార్ట్ అయింది, అప్రిసియేషన్ స్టార్ట్ అయింది, ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది, బూస్టప్ స్టార్ట్ అయింది. ఏదేమైనా వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచెస్లో కోహ్లీ పర్ఫార్మెన్స్ పైన చాలామంది ఎగ్జైటింగ్గా చూసినప్పటికీ వారందరూ కూడా అసంతృప్తి మాత్రం తప్పడం లేదు. సో మీరు కనుక మ్యాచ్ చూస్తుంటే కోహ్లీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.
ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.